అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన 7 ఆఫ్ఘాన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ కాల్పుల్లో 5 పాకిస్తాన్ సైనికులు మృతి చెందారంటోంది ఆఫ్ఘనిస్తాన్. తమ దేశంలో తీవ్రవాదాన్ని ఆఫ్ఘాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందంటూ 2 రోజుల క్రితం పాక్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆ దేశంపై ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తోంది. يجي يوطي ان شاء الله لك عيه سبحان الله سوسي بدي حاطيه بس انا مازال خزيدات مازال خزيد لك مو مولك سوليوشن دو خجه لك ان شاء الله رجعنا ساعتين الله اكبر ఇక పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల మధ్య భీకర పోరు కనిపిస్తున్నట్లుంది. ఏంటి దీనికి గల కారణాలు ఏంటి, ఏమై ఉండొచ్చు? గుడ్ మార్నింగ్ సంత. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే 2 దేశాల మధ్య ఇటు పాకిస్తాన్ సైన్యం కావచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్ సైన్యము ఒకరిపై ఒకరు కాల్పుల వర్షం బుల్లెట్ల వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. సో దీంట్లో ఇప్పటికే పాకిస్తాన్ చెందినటువంటి 8 మంది సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది, మరికొంత గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడికి పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు పాకిస్తాన్ తీవ్రవాదానికి పాల్పడుతున్నారు, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనే ఒక కారణం చేత ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ నేరుగానే యుద్ధకు పాల్పడింది. సో దాడులకు పాల్పడింది, వైమానిక దాడులకు పాల్పడింది. సో కాబూల్ కేంద్రంగా మొన్న 2 రోజుల క్రితము యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది అర్ధరాత్రి సమయంలో. సో దీంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తీరుపై తీవ్రంగా రగిలిపోయింది. సో 2 రోజుల విరామం తర్వాత నిన్న నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. సో దాంట్లో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ పై వరుస పెట్టి కాల్పులు జరుపుతా ఉంది. ఈ కాల్పుల్లో 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది, మరికొంతమంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కాస్త భారత్ తో సన్నిహిత సంబంధాలు నెరవేర్చేందుకు సిద్ధపడుతుందని ఒక అక్కర్స్తోనే ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని ఒక వాదన వినపడుతోంది. ఎందుకంటే మొన్నటి వారం రోజుల క్రితం కూడా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఉన్నటువంటి భారత్ లో పర్యటించి భారత్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలను కలిసి విదేశాంగ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరింత సంబంధాలు బలపడేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. సో ప్రకటించిన నెక్స్ట్ డేనే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఆ కాబూల్ పై పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. సో ఇదంతా చూసుకుంటే పాకిస్తాన్ భారత్ తో ఎవరు సన్నిహితంగా ఉన్నా అది జీర్ణించుకోలేకపోతుందని తెలుస్తోంది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను భారత్ తో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ ను పాకిస్తాన్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదొక అంశం. అయితే మరొక అంశం పాకిస్తాన్ తీరుపైన ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా మండిపడుతూ ఉంది. ఒకవైపు పాకిస్తాన్ లోనే మొత్తం అంతర్జాతీయంగా పేరుగాంచినటువంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ తీవ్ర సంస్థలకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్ తమ దేశంలోని తాలిబాన్లు అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు ప్రపంచంలో ఇప్పటి వరకు అంటే ఒసామా బిన్ లాడెన్తో పాటు అనేక మంది తీవ్రవాదులను అక్కడే పట్టుకుంది పాకిస్తాన్ లో. అలాంటి పాకిస్తాన్ తనపై తీవ్రవాదం అనే ఒక నిపంతో తమపై దాడికి పాల్పడడం కరెక్ట్ కాదు, మేము కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి మా నుంచి అంతే స్థాయిలో కౌంటర్ అటాక్ ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా రివర్స్ అటాక్ కౌంటర్ అటాక్ పాల్పడింది, పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతూ ఉంది. సో మరి ఇది ఇప్పుడు ఇంకా ఎలా దీనికి సంబంధించి, ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి 6 సైనికులు మృతి చెందారు. సో నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది? ఒకవైపు ఏమో యుద్ధ విమానాలు మోహరిస్తున్నారు, అన్ని రకాలుగా సిద్ధపడుతోంది. సో ఇప్పుడు
గత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధం జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో మొన్నటి వరకు మనం చూసాం. ఆ పశ్చిమాసియాలో కొంత సమస్య మొత్తం సమస్యపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఇప్పుడు మరొకసారి మన భారత్ పక్కనే ఉన్నటువంటి ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. సో మరి ఇది భవిష్యత్తులో ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో మనం వేచి చూడాలి. అసలు ఈ రెండు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో ఏం జరగబోతోంది, మరి యుద్ధానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది మరి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఇసుక పొరుగున ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన 7 పోస్టులపై ఆఫ్ఘాన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ కాల్పుల్లో 5 పాకిస్తాన్ సైనికులు మృతి చెందారంటోంది ఆఫ్ఘనిస్తాన్. తమ దేశంలో తీవ్రవాదాన్ని ఆఫ్ఘాన్లోని తాలిబాన్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందంటూ 2 రోజుల క్రితం పాక్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆ దేశంపై ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.